Yes. Happy birthday, Fruity. Oh, thank you, Akka. చిన్న పిల్లలు వాళ్ళ నువ్వు లేదు ఈమె ముందు మేము చిన్న పిల్లలమే. చిచ్చి మీరు సిగ్గుపడకండి. అది కూడా ఎవరితో పంపిల్లు? అక్కతోనే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మెచ్యూరిటీ వచ్చింది, చేంజ్ అవుతుంది. సో నీలో ఈ చేంజ్ చాలు చాలు, ఓవర్ యాక్షన్ బాగానే అయింది కానీ మళ్ళీ వేస్తాడు. మాట్లాడుకుంటాను, నేనేం మాట్లాడాలి? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. భలే ఉంది. కేక్ అయితే క్యూట్, ఎలాగైతే బాగా. ఇక ఆపుతాం ఎన్నిసార్లు అంటాం. ఏంది ఇదే? ఈరోజు నా పుట్టినరోజు అండి. ఎట్లుంటది మరి మనతో? హ్యాపీ బర్త్డే తల్లి. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాల. ప్రేమగా విష్ చేస్తున్నందుకు నాకైతే నిజంగా తల్లిగా నాకు ఎంత హ్యాపీగా ఉందో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. సో ఈరోజు ఏంటంటే చెప్పమ్మా, ఈరోజు ఏంది? సహృద బర్త్డే కదా, సో మీరందరూ అంటే అడ్వాన్స్డ్గానే చాలా విషెస్ పంపిస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్ అందరికీ రిప్లై ఇవ్వడం పాసిబుల్ అవ్వదు కదా. సో అందుకోసమే ఒక వీడియో పెట్టి అందరికీ కన్వే చేస్తే బెటర్ కదా అనేసి నా ఫీలింగ్ అన్నమాట. అండ్ నాకు ఎవరైతే విష్ చేశారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ సహృద ఫ్రూటీ. అది ఉండాలండి. సో సహృద అయితే ఈరోజు స్కూల్కి వెళ్తుంది. ఏంటంటే హాఫ్ డేనే స్కూల్ ఉందన్నమాట. 5th రోజు టీచర్స్ డే కదా, అంటే రేపు టీచర్స్ డే కాబట్టి వాళ్ళకి ఏవో సెలబ్రేషన్స్ ఉన్నాయంటే డాన్స్లో అవి ఇవి. ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోలే బర్త్డే అని అనుకుంటుంది. స్కూల్లో కాదు, జస్ట్ నార్మల్గా లైక్ బయట ఫ్రెండ్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా. బట్ ద థింగ్ ఈజ్ మా మమ్మీ అలౌ చేయదన్నమాట. లేదు చూద్దాం, అది నువ్వు స్కూల్ నుండి అయితే రా, పాసిబుల్ అయితే చూద్దాం. ఓకేనా? Yes. Happy birthday, Fruity. Oh, thank you, Akka. Thank you. అమ్మో, ఎంత క్యూట్ ఉంది. అక్క కేక్ నా అలాగే క్యూట్ ఉంది అక్క. అందరం పెద్ద పెద్ద కేక్స్ వేస్తాం కదా. ఫ్రూటీకి ఎప్పుడెప్పుడు తినాలని ఉందండి. ఓకే, కట్ చేయి దాంతోనే. భలే ఉంది కేక్ అయితే క్యూట్, ఎలాగైతే బాగా. ఇక ఆపుతాం ఎన్నిసార్లు అంటాం. ఏంది ఇదే? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday, happy birthday. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మస్తుంది. అవునా, బాగుందా? పోయి డ్రై ఫ్రూట్లు పెడుతున్నా. నువ్వు ఫ్రూటీ మమ్మీ పర్లేదు, ఎవరైతే చిన్నప్పటి నుంచి తరతరాలుగా అలా వస్తుందండి. హ్యాపీ బర్త్డే ఫ్రూటీలు. ఎంతో గోల చేసింది తెలుసా ఈరోజా? ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటా అది ఇది అంటే కొంతమంది ఫ్రెండ్స్ అవైలబుల్గా లేరు. అవును, అయినా స్కూల్లో ఈరోజు పాస్తా కట్ చేసిందిగా. పాపం దానికోసం దీని ఫ్రెండ్ కోవిద అనే అమ్మాయి 5 o'clock లేసి మరీ పాస్తా చేసిందంట. నేను ఫస్ట్ కేక్ అనే అనుకున్నా అండి, అంత ఆ సైజ్ చూసి కేక్ అనుకున్నా. తర్వాత యాక్ట్ చేసి ఇలా ఇలా తీసిన తర్వాత ఓకే పాస్తా రైట్, నాట్ కేక్. దీనికి కూడా వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట, అంతే బాగుంటారు వాళ్ళు. సో వీళ్ళు మాత్రం చాలా బాగుంటారు, మంచి పిల్లలు, అసలు ఎంత బాగుంటారు. మా గ్రూప్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, కానీ మంచి ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళకి ట్రీట్ ఇద్దాం వెళ్దాం అని అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు అవైలబుల్గా. సర్లే ఎప్పుడైనా మళ్ళీ అందరు కలిసినప్పుడు చూద్దాంలే. ఇంకా కొంచెం ఫీల్ అయింది మీరు ఎవరు ఉండరు అని చెప్పేసి. తర్వాత అక్క పెట్టావా? అయ్యో మర్చిపోయా, సారీ అక్క. చెప్పగా అది మొత్తం నువ్వే తినాలి. లిటరలీ చత్ర అంటే కూడా సభకి చాలా ఇష్టం అనమాట. నిఖిల్ చత్ర అంతేనా? అభయన్న సాయన్న అసలు వాళ్ళంటే ఇక చిన్న పిల్లలు వాళ్ళ నువ్వు. లేదు ఈమె ముందు మేము చిన్న పిల్లలమే. చిచ్చి మీరు సిగ్గుపడకండి. సౌరద చిన్నది కాబట్టి అలానే ట్రీట్ చేస్తారనమాట.
చెల్లి ఓన్ చెల్లిలాగా ట్రీట్ చేస్తారు. ఈమెతో మేము కూడా అట్లా బిహేవ్ చేస్తామా ఆంటీ? అవునా? లేదు లేదు. She knows it. నాకేమనిపించిందంటే నిజంగా నిఖిలైనా నువ్వైనా సాయి అభి వీళ్ళంతా దాని చిన్నదంటే చిన్నదానిలాగా అంతా మంచిగా ట్రీట్ చేస్తారు లిటరలీ కదా. నీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు అలా ట్రీట్ చేస్తుంది? నాకేందంటే ఒక ప్రొటెక్టివ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉంటారు అనేసి ఒక ఆల్వేస్. థ్యాంక్ యూ చిత్ర. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ అన్న సాటర్డే మిస్ అయిపోయారు. బయటకు వచ్చినప్పుడు ఎవరైనా అరే ఫ్రూటీ, అరే సహృద అంటుంటారు కదా, అక్క చూస్తున్నారు అక్క ఇలానే వెళ్ళిపోదాం ఇక్కడే ఇలా కంట్రోల్ చేసుకుంటాం ఇక్కడ. పాప ఏంటంటే చూస్తున్నానంటే బయట దానికి కూడా అందరిలాగా తిరగాలి బయట వెళ్ళాలి కానీ మీరు అదే అంటారు కదా, బయటకు వెళ్తే చాలా ఈజీగా గుర్తుపడతారు అసలు. సో ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో ఎక్కడికి వెళ్ళా కానీ మా మమ్మీ ఈ ఏజ్ లో ఎక్కడికి పంపినా కానీ ఈవెన్ ఫ్రెండ్స్ తో ఒక్కసారే మూవీకి పంపిలు, అది కూడా ఎవరితో పంపిలు, అక్కతోనే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ సింగిల్ గా వచ్చి నన్ను ఒక్కదాన్ని అక్కతో పంపి. కానీ చిత్ర చాలా హెల్ప్ చేస్తా అంటే ఏం చెప్పాలంటే కాదండి. ఇలాంటి వాళ్ళు ఉంటే నిజంగా ఇష్టం ఇష్టం అంటే అంతే, సిస్టర్ ఇష్టం. షీఈ్ అ కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పు. లైక్ యూ. నేను సేమ్ అలానే అనిపిస్తుంది నాకు. బర్త్డే వరకు ఏడ్చేది ఏదో ఒక విషయంలో, నన్ను ఇరిటేట్ చేసేది, ఎంత మంచిగా కంట్రోల్ చేద్దామన్నా లాస్ట్ ఇయర్ కూడా ఏడ్చింది కదా, దాన్ని ఏమనిపోయేది, మేమేమనిపోయేది దానికి అదే ఇక కథ ఫీల్ అయ్యా హర్ట్ అయ్యా ఏదో ఒకటి ఏడ్చేది. బట్ ఈ ఇయర్ కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, చేంజ్ అవుతుంది. సో నీలో ఈ చేంజ్ ఎందుకంటే రోజు రోజు దాని గురించి తిట్లు పడతా, నీకు మెచ్యూరిటీ రాదు. సాధించావురా. మా ఫ్రెండ్స్ టీచర్స్ ఫ్రెండ్లీ కూడా నేను కూడా ఉంటా. బట్ ద థింగ్ ఈజ్ నేను వాళ్ళతో ఎక్కువగా మాట్లాడను అన్నమాట. అదొక నాకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు అక్క వాళ్ళతో అంటే వాళ్ళు క్లోజ్ కాబట్టి వాళ్ళతో ఎలా నన్ను ఉంటా. ఇంకా ఫ్రెండ్స్తో అంటే ఫుల్ ఓపెన్ అప్ గైస్. ఇక మమ్మీతో ఇదే తగ్గించుకుంటే మంచిది. మమ్మీతో అంటే చాలా ఓవర్ యాక్షన్ బాగానే అయింది కానీ మళ్ళీ వేస్తాడు. సర్లే ఈరోజు సాంప్రదాయ అక్క ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా, ఇది చూడు నువ్వు రావట్లేదా? దాన్ని పిలవలేదు ఫ్రూటీ. చూడు గైస్ నిజం మమ్మీ మొత్తం నువ్వే మాట్లాడుతున్నా. మొత్తం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అచ్చేద్దాం లేదు అని. అయితే అక్కడ మాట్లాడిందంటే అక్కడికి వచ్చి లొల్లి చేస్తుంది ఇక్కడ. వాళ్ళు పార్టీ ఆగండి నువ్వేం చెయ్యవు కదా అంటే ఆగండి కూల్. ఛానల్ ఏమో నాది, మా మమ్మీ వచ్చి మొత్తం నన్ను సైడ్ క్యారెక్టర్ చేసి పడేసింది. అరే 2 నిమిషాలు బర్త్డే రోజు కూడా మొత్తం మాట్లాడుకుంటాను, నేనేం మాట్లాడాలి? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. మాట్లాడు. ఈరోజు నా పుట్టినరోజు అండి. ఎట్లుంటది మరి మనతో? థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇట్లనే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే తల్లి. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాల. మేము అక్కడికి వెళ్తున్నాం మాతో ఏడికి అమ్మ వాడు నాకు చెప్పకుండా ఇక్కడ తీసుకెళ్తున్నారమ్మా. ఏం కిడ్నాప్ ఎవరు చేయలేదు. నిన్ను భరించడం కష్టం ఎవరైనా. ఆడ తీసుకుపోయినోడు 2 రోజులకి ఇంటికాడ పడవేస్తున్నాను తెలిసి. ఏం డిమాండ్ చేయడు, డబ్బులు ఇయ్యరు. మమ్మీ నాకు కుక్క కావాలమ్మా, మమ్మీ చిన్న పొమేరియన్ కావాలి. అది ఉండలేకపోయింది, వాళ్ళ మమ్మీ దగ్గర డ్రాప్ చేసేసాం దాన్ని. సో ఇప్పుడైతే బయటికి వెళ్దాం. పద మరి. హ్యాపీ బర్త్డే. ఇలానే హగ్ చేసుకుంది నన్ను. అదే అంటుంది కదా, దాన్ని ఎప్పుడు మీరు చిన్న క్యూట్ గర్ల్ నేను ఎంత పెద్దదాన్నైనా అక్క వాళ్ళ ముందల చిన్నదాన్ని. సో అట్లే ఉంటారు, నువ్వు కూడా అంతే అలా. బాయ్ థ్యాంక్ యూ అక్క. బాయ్. సహృద్ అయితే కేక్ కటింగ్ అలాంటివి ఏమీ వద్దని అన్నది. పర్లేదులే అమ్మ వదిలేసి, అంత పెద్ద ఏమో వద్దులే అని చెప్పేసి చాలా పాజిటివ్గా మెచ్యూరిటీగా మాట్లాడినట్టు అనిపించింది. కానీ ఎందుకో పిల్లలు కదా, కొన్ని కావాలంటారు, కొన్ని వద్దంటారు, మనం వద్దనేది వాళ్ళు కావాలంటారు, అంతా రివర్స్గా ఉంటారు. బట్ ఓకే, లాస్ట్ ఇయర్ వరకు అట్నే ఉండేది. ఈ ఇయర్ కొంచెం మెచ్యూరిటీగా మాట్లాడడం, కొంచెం నాలెడ్జ్ వస్తుంటే సో ఓకే, అది హ్యాపీ అనిపించింది నాకు. సో కేక్ కట్ చేసి రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుడ్ ఏదైనా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఆలోచించాను. సో మాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ చూసేసేయండి.
కేకులు అయితే బాగుంటాయి అనమాట. ఐ మీన్ అప్పుడు చిత్రక్క తెచ్చింది ఇంట్లో కదా. సో ఇది మీకే థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంతే ఎఫెక్షన్ నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు నా మీద ఇంతే లవ్ ఇంతే ఎఫెక్షన్ ఎప్పుడు ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్లో చెప్పినట్టు అందరినీ మెన్షన్ చేయలేకపోతాను ఇన్స్టాగ్రామ్లో కానీ, అందరికీ రిప్లైస్ ఇవ్వకపోతాను కమెంట్స్లో కానీ. బట్ ద థింగ్ ఈస్ ఒక వీడియో చేసి పెడితే బెటర్ కదా అనేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ విషెస్. హ్యాపీ బర్త్డే సార్ ఫ్రూటీ అంటే ఏం గిఫ్ట్ రా. స్కూల్కి వెళ్ళావు కదా, వచ్చాక మంచిగా హగ్ చేసుకొని మమ్మీ నన్ను నా ఫ్రెండ్స్ అందరూ చెప్తా. సో ఏమైందంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కాసేపు ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్ అందరం. దెన్ ప్రణవి, కోవిద, రిషి వాళ్ళందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత సో వాళ్ళతో కాసేపు ఫన్ చేసి ఆ తర్వాత కిందికి వెళ్ళిపోయామన్నమాట. డ్యాన్స్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. మాది డ్యాన్స్ జరుగుతుంటే ఎట్లా అరిషిల్ అంటే లిటరల్గా మేము 10B 10C ఓకే. మేము 3 సెక్షన్లు, ఇంకా 9th క్లాస్ వల్ల ఒకటే సెక్షన్. మా దానికి ఫుల్ అరిచిలు, ఇంకా రిమైనింగ్ సెక్షన్స్కి 2 సెక్షన్స్కి B and Cకి మేము ఫుల్ అరిచినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈరోజు అయితే. ఫుల్ అంటే ఫుల్. మిడిల్లో ఏమైందంటే కోవిద ఏమో మార్నింగ్ 5 o'clockకి లేచి ఆంటీ చెప్తున్నారు అప్పుడు కాల్ చేస్తే, అది నా కోసం పాస్తా చేసిందంట. ఆంటీకి చెప్పిందంట నన్ను మార్నింగ్ లేపోని. కానీ పాపం దానికి ఆ విషయం తెలియదు అనమాట, తినదని. కానీ అదంతా కష్టపడి చేసినప్పుడు మాత్రం తింటుంది. ఇంట్లో నేను చేస్తా అంటేనేమో వద్దంటది. ఫ్రెండ్స్ బాండింగ్. సో మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేసిల్లంటే పాస్తానే కేక్ లాగా కట్ చేయించారు నాతో. గొప్ప ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండడం సో ఏంది అంటే అట్లనే ఉంటారు, ఏదో నాటీ థింగ్స్ చేస్తూనే ఉంటారు. ఎట్లా నాటీ థింగ్స్ చేస్తుంది తెలుసా మేము. అంటే వాళ్ళు పాపం అది బాక్స్ ఇంట్లో పంపించింది పాస్తా వేసి, అదంతా కష్టపడి చేయడం గ్రేట్. ఇది వంట చేస్తుంది అనుకుంటున్నారా? దీనికి ఏం రాదు, ఒక టీ పెట్టుకుంటుంది, ఆమ్లెట్ వేసుకుంటారు, ఆ రెండే వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గిఫ్ట్లు కూడా ఇచ్చారు, చిన్న చిన్న గిఫ్ట్స్, అంటే వీళ్ళ సైజుకి తగ్గట్టు అనమాట. వాళ్ళు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్. ప్రణవి ఈసారి ఇవ్వలేదు కానీ లాస్ట్ 8th 9th ఇచ్చింది. కోవిద 3 times ఇచ్చింది. ఈసారి రిషి ఇచ్చింది ఫస్ట్ టైం. వాళ్ళు ఇచ్చిన చిన్న గిఫ్ట్స్ అయినా మంచిగా ఇష్టంగా యాక్సెప్ట్ చేస్తుంది. అదే నేను ఇచ్చే చిన్న గిఫ్ట్ అయితే గిదా నాకు గింత చిన్నదా ఇది గిఫ్ట్. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ అంతే, బాండింగ్ అట్లా. అమ్మా ఓకే. సో మా బాండింగ్, మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతసేపు అయితే కేక్ కటింగ్ అయిపోయింది కదా. అయిపోయాక అంటే సహృద ఏది వద్దని అన్నది అనమాట ఇంటి దగ్గర. నిన్ననే చెప్పేసింది, వద్దు మమ్మీ కేక్ కటింగ్ ఇవ్వాలంటే ఏవి వద్దు, సో వదిలేసేయి అని చెప్పేసి అన్నది. బట్ ఎందుకో నాకే అనిపించింది యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రెండ్స్కి ట్రీట్ ఇద్దామనేసి ప్లాన్ ఉండే అన్నమాట. ఒకరుంటే ఒకరు లేరు, సో అందరు ఉంటేనే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా బర్త్డే పార్టీకి ఎందుకు, మేము ఎప్పుడైనా మళ్ళీ కలుస్తారు, ఏదైనా స్పెషల్గా ప్లాన్ చేద్దాంలే ఒకరోజు. సో అలా చిన్న కేక్ కట్ చేయించి అండ్ చిత్ర చిన్న క్యూట్ కేక్ తీసుకొచ్చింది. లిటరల్లీ అది నాకైతే చూడగానే హ్యాపీగా అనిపించింది. ఇంత పెద్ద పాస్తా తెచ్చింది, నేను ఇంత కేక్ కట్ చేయించాను. సో ఇలా అనమాట ఇంట్లో చేసి పెట్టాలనుకున్నా, బట్ నాకేదో వర్క్ ఉండి బయటికి వెళ్ళిపోయడం, సహృద స్కూల్కి వెళ్ళిపోయాక సో లేట్ అయిపోయింది అనమాట. వచ్చాక ఏదో తినేసాం, కొంచెం లంచ్ ఇంట్లోనే చేసాం. ఇప్పుడైతే దానికి ఇష్టమైంది ఏదైనా ఫుడ్ నచ్చింది తినేస్తుందిలే అని చెప్పేసి తీసుకొచ్చాను. సరే ఇక ఆకలి వేస్తుందంట దానికి ఆ పంట. సో ఇక్కడైతే ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. నీకేం నచ్చింది, ఏం కావాలి చెప్పు. మావాడు కూడా వచ్చిండు.
సో మావాడైతే మమ్మల్ని అంటే చెల్ల బర్త్డే కదా అని చెప్పేసి మా అరవింద్ అయితే నా ప్రతి బర్త్డేకి అంటే మేము చెప్పలేదు అనమాట ఇట్లా వెళ్తాం ఏంటి ఏం ప్లానింగ్స్ లేవు అని చెప్పిన కేక్ కటింగ్ ఇలాంటివి ఏ వద్దు. సో సహృద అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసింది, అపోలో ఫిష్ తెప్పేసుకుంది. ఎలా ఉందో చూడు, తినేసేయి ఓకేనా. సహృద అయితే అపోలో ఫిష్ చెప్పింది అనమాట. ఎట్లుంది తల్లి, బాగుందా? బాగుంది, అపోలో ఫిష్ బాగుంది. దాన్ని నేర్పించావు అనుకో నీకైతే తన్నులు పెట్టేసాయి ఇక్కడ. సో మనం ప్లేట్ చూడండి, అది చూపించరా సంజయ్. అట్లా ఇవన్నీ లేచి నీట్గా కడుక్కొని రాపోరా, ప్లేట్ కడకచ్చుకొని పెట్టుకుపోయి. ఇది ఏది అడగదనమాట దానికి అది. సో అలా ఉంటుంది అనమాట పిల్లలతో. సో ఇలా అయితే సహృద బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి, చాలా సింపుల్గా క్యూట్గా. నాకైతే ఏ హడావిడి లేకుండా ఏం లేకుండా మంచిగా కదా సింపుల్గా జరిగాయి. బాగుంది. ఇలా కూడా సహృద ఎలా ఫీల్ అయిందో నాకు తెలియదు కానీ బాగానే ఫీల్ అయ్యాయి. అంత ఇంట్రెస్ట్ లేదు గైస్, అయితే ఇంట్రెస్ట్. సో చాలామంది విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీరు ఇంత ప్రేమగా విష్ చేస్తున్నందుకు నాకైతే నిజంగా తల్లిగా నాకు ఎంత హ్యాపీగా ఉందో. కొంతమంది మెసేజెస్ చూసి మెసేజెస్ అడ్వాన్స్ మెసేజెస్ అసలు ఎన్ని చూసాను, అడ్వాన్స్గా విష్ చేసిన వాళ్ళు ఎన్ని చూసాను. వాళ్ళందరూ సహృద గురించి రాస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అవి చదువుతుంటే. లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మాటలు రావట్లేదు. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ సహృద మీద ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. Bye-bye and thank you.